వెల్కమ్ టు మన టీవీ. అమెరికా వెళ్లాలని, అక్కడ విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇండియాలోని చాలా మంది గ్రాడ్యుయేట్ల కలల ప్రపంచం అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేయడమే. అందుకే ఏటా లక్షల మంది ఇండియా నుంచి వివిధ రకాలుగా అగ్రరాజ్యం చేరుకుంటూ ఉంటారు. కొందరు అధికారికంగా చేరుకుంటే మరికొందరు అనధికారికంగా అమెరికాలో అడుగు పెట్టేందుకు సైతం సిద్ధపడుతూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అక్కడి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దాంతో చదువులు, విజిటింగ్ వీసాలు సాధించి అక్కడికి వెళుతూ ఉంటారు. ఆపై వీసా గడువు తీరినా తిరిగి రాకుండా అక్కడే చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ట్రంప్ ఇటీవల తీసుకున్న కఠిన వైఖరి తర్వాత పరిస్థితుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా మంది అమెరికా వెళ్లాలి అనుకునే ఆశావహులు చట్టబద్దమైన మార్గాల ద్వారానే చేరుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో అందరికీ అందుబాటులోని అనువైనది H-1B వీసా. దీనినే స్కిల్డ్ వర్కర్ వీసా అంటూ ఉంటారు. దీనికి అన్ని దేశాల నుంచి చాలా డిమాండ్ ఉంటుంది. వచ్చే ఏడాదికి అంటే 2026 H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల కోసం వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో వీసా ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇంటర్వ్యూ తేదీలతో పాటు మరిన్ని వివరాలు కావాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అమెరికాలో వివిధ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా టెక్నాలజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, రీసెర్చ్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారం. వీటిని అందుకునేందుకు ఇండియన్లు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. అమెరికాలో ఉన్నతమైన జీవన ప్రమాణాలు, అధిక జీతాలు సహా అనేక విషయాలు ఇండియన్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాగే అమెరికాలోని ప్రముఖ కంపెనీలలో పనిచేస్తే అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాల్ని సంపాదించవచ్చు అనేది వారి ఆలోచన. పైగా అక్కడ హై స్కిల్ వర్కర్స్ కి ఉన్న డిమాండ్, భారతీయులపై ఉన్న నమ్మకంతో ఇండియన్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అమెరికన్ కంపెనీలకు ఇంటర్నేషనల్ స్థాయిలో బలమైన, విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. ఇది భారతీయులకు వారి కెరీర్ ను గ్లోబల్ స్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు సాయపడుతుంది. వీరిని అమెరికా రప్పించుకుని పని చేయించుకునేందుకు అమెరికన్ సంస్థలు సైతం ఆసక్తి చూపిస్తున్న వేళ మార్చి 7 నుంచి H-1B వీసాల దరఖాస్తులు మొదలయ్యాయి. దీంతో అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సైతం మార్చి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దరఖాస్తుదారులు, వారి స్పాన్సర్స్, యజమానులు వీసా ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. H-1B వీసా కోసం భారత్ నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడ నుండి ఎంతో మంది దరఖాస్తు చేస్తారు. అమెరికాలో ఉన్న టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు ఇతర హై స్కిల్ రంగాలలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి భారతీయులు ఈ వీసాను అత్యధికంగా అభ్యర్థిస్తారు. అమెరికా ప్రభుత్వ గణాంకాల మేరకు మొత్తం H-1B వీసా అప్లికేషన్లలో భారతీయుల వాటాని 60% నుంచి 70% వరకు ఉంటాయి. దాంతో వీసాలు అందుకునే వారి సంఖ్యలోనూ ఇండియన్లే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏటా అమెరికా ప్రభుత్వం 65,000 ఉద్యోగార్థుల కోసం విడుదల చేస్తూ ఉంటుంది. మరో 20,000 వీసాలను అగ్రిగేట్ మాస్టర్ డిగ్రీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తూ ఉంటుంది. దరఖాస్తులు అప్లై చేసే వారి సంఖ్య 10 లక్షల్లో ఉంటుంది. కానీ వీసాలు మాత్రం వేలల్లోనే ఉండడంతో తీవ్ర పోటీ ఉంటుంది. అందుకే పారదర్శకత కోసం వీసాలు అందించేందుకు లాటరీ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఎవరికి అదృష్టం కలిసొస్తే వారికి H-1B వీసా లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకుందాం. అమెరికాకు వెళ్లాలి అనుకునే అభ్యర్థులు మార్చి 7 నుంచి మార్చి 22 మధ్య ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ రుసుము కింద $215 అంటే ఇండియన్ కరెన్సీలో 18,695 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని దరఖాస్తుల్ని USCIS ర్యాండమ్ లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఇందులో వీసా దక్కించుకున్న వారి పేర్లను మార్చి 31 అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విధానంలో వీసాను దక్కించుకున్న వాళ్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి USCIS లో H-1B అప్లికేషన్లను దాఖలు చేయొచ్చు. ఈ సమయంలో తమ అప్లికేషన్ H-1B నిబంధనల మేరకుందని, వారు ఏ రంగంలోని ఉద్యోగానికి వెళ్తున్నారు, అందులో వారి నైపుణ్యాలు వీసా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన ధృవపత్రాలను ఇమిగ్రేషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియల్లో విజయవంతమైన దరఖాస్తులకు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు మంజూరు చేస్తారు. ఆమోదం పొందిన H-1B వీసా హోల్డర్లు అక్టోబర్ 1 నుంచి అమెరికాకు వెళ్లేందుకు, అక్కడి నుంచి పనిచేసే అవకాశం కల్పించనున్నారు. అయితే ఈ విధానంలో
మోసాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఒకే వ్యక్తి అనేక సార్లు చేసే దరఖాస్తుల విషయంలో అధికారులు జాగ్రత్తగా పరిశీలన చేయనున్నారు. USCIS ఇలాంటి విషయాలపై ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. లక్షల సంఖ్యలో వచ్చే దరఖాస్తులతో చివరి నిమిషంలో అప్లై చేసే అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవు. అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మార్చి 22 చివరి తేదీకి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.